మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో సర్పంచ్ల పదవీ కాలం పూర్తయినందున ఎంపీపీ మంజులా కాశీనాథ్ అధ్యక్షతన సర్పంచ్ల వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా అధికారులు ప్రజాప్రతినిధులు శాలువా కప్పి సన్మానించారు. ఎంపీపీ మంజుల, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 5 సంవత్సరాల వ్యవధి కాలంలో గ్రామానికి చేసిన అభివృద్ధి పనులకు గుర్తింపు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో తరతరాలుగా గుర్తుంచుకునేలా చేసిన పనులు మర్చిపోలేవని, కానీ ఆర్థికంగా లేని సర్పంచ్లకు బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు గురయ్యామని, ఇకనైనా ఏవైనా పెండింగ్ బిల్లులు ఉంటే తక్షణమే చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గఫార్మియా, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, తహసీల్దార్ నాగవర్ధన్, మండల ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు ఉదయ వేమారెడ్డి, మండలంలోని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మన ఎమ్మెల్యే గారు కూడా బాగా కృషి చేయడం జరిగింది. వారి యొక్క కృషి వల్ల కూడా మన మండలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా మన మండలంలో కూడా రాజకీయాలకు అతీతంగా సర్పంచులందరూ కూడా గ్రామాల్లో ప్రజలను, ఇటు వాట్సాప్లను, అటు అధికారులను, ఇటు అందరినీ కలుపుకొని పోయి ఏ ఒక్క కార్యక్రమం చేయాలన్నా కానీ అక్కడ ఎన్నో సమస్యలు వస్తాయి. మన అతడి మిత్రులు మాట్లాడి చాలామంది చెప్పడం జరిగింది. మేడం కూడా చాలా సీనియర్ గోదావరి మేడం కూడా ఆమె అనుభవం కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక రైతు వేదిక కట్టాలన్నా, ఒక శ్మశాన వాటిక కట్టాలన్నా, ఒక పల్లె పెట్టుబడులు కట్టాలన్నా స్థలాల దగ్గర కూడా చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఎలక్షన్ వస్తాయి కాబట్టి, ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి మీరందరూ సహకరిస్తే శాంతియుతంగా మనము రాబోయే కాలంలో కూడా మరి మంచిగా ఎలక్షన్ జరుపుకోవాలి. ఎప్పుడైతే మన దగ్గర శాంతియుతంగా ఉంటుందో మన మండలం కూడా చాలా డెవలప్ అవుతుంది. ఏ అధికారంలో ఎవరు వచ్చినా కానీ పర్వాలేదు, మనము మన గ్రామానికి మంచిగా డెవలప్ చేసుకునేటట్టు మనం అందరం సహకరించుకోవాలి. మాట్లాడుతున్నాం అందరము ఏదో మమ్మీలంతా కనిపిస్తే కానీ ఇంటానికి, ఎందుకంటే ఈ రోజు కలిసినంత మళ్ళీ ఇంకోసారి మనం కలుస్తామో లేదు. ముఖ్యంగా ఆడవాళ్ళం అయితే ఎక్కడ కూడా కలవం, ఏదో ఎక్కడో ఫంక్షన్లలో, ఏదో ఊళ్ళల్లో అక్కడక్కడ కలవడమే తప్ప ఇంకో దగ్గర ఏదో స్పెషల్గా అయితే ఇంట్లో ఒక ఆఫీస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.